బ్యాక్ టు న్యూస్. గోల్కొండ కోటలో బోనాల జాతర సందడిగా జరుగుతుంది. రెండో రోజు బోనాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అమ్మవారికి వడిపియ్యం బోనాలకు సమర్పిస్తున్నారు. బోనం తయారు చేసే ప్రదేశాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. చెట్ల కింద కూర్చుని వంట వండుకుని భక్తులు సేద తీరుతున్నారు. బోనాల జాతర సందడిగా జరుగుతుంది. రెండో రోజు బోనాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. అమ్మవారికి వడిబియ్యం బోనాలను సమర్పిస్తున్నారు. బోనం తయారు చేసే ప్రదేశాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. చెట్ల కింద కూర్చుని వంట వండుకుని భక్తులు సేద తీరుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. రైట్ అంజుమా, బోనాల సందడి మనం చూస్తున్నాం. గోల్కొండలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అక్కడ? రత్న, గోల్కొండ బోనాల జాతర ధూమ్ ధామ్ గా కొనసాగుతోంది. రెండవ పూజ ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారిపోయాయి. ఇక సమయం గడుస్తున్న కొద్దీ లక్షలాది మంది భక్తులు కోటకు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, బొడి బియ్యము, సారె సమర్పించడము, దీంతో పాటుగా అధిక సంఖ్యలో మహిళలు, శివసత్తులు, జోగినిలు తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఆషాఢ గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. మొన్న గురువారం రోజున అమ్మవారికి తొలి బోనం సమర్పించి పూజ నిర్వహించడంతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయాయి. ఇక ఈ రోజు అమ్మవారికి రెండవ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా అమ్మవారికి ఒడిబియ్యము, అదే విధంగా బోనాలను సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాలను సమర్పించేందుకు, మొక్కులను చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలకైతే తరలి వస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక గత ఏడాది జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా అధికారులు చేపడుతున్నారు. సో మనం గోల్కొండ లోపలికి ఎంటర్ అయ్యేందుకు, అదేవిధంగా బయటకు వెళ్లేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ రెండు కూడా వేరువేరుగా ఇవ్వడం జరిగింది. గత ఏడాది మనం చూసినట్టయితే కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ ఉండటము, ఇక లోపలికి రావడానికి బయటకు వెళ్ళడానికి ఒకే దారి ఉండటం వల్ల ఇటు బోనాలు తీసుకొని వచ్చేటి వాళ్ళు, అదేవిధంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చేటి వాళ్ళు, ఈ కోలాహలం అంతా దగ్గర నుంచి చూసాలని వచ్చేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఎక్కువైపోయి తోపులాట జరిగినటువంటి సంఘటనలు కూడా గత ఏడాది జరిగాయి. అయితే మళ్ళీ అటువంటి సంఘటనలు అనేవి జరగకుండా ఈసారి పకడ్బందీగా చర్యలు అనేవి చేపట్టడం జరిగింది. సో లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి రెండు దారులను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులతోటి కలిసి వచ్చి ఇక్కడే బోనాలను తయారు చేసి వారందరూ కూడా ఇక్కడే వంట వార్పు నిర్వహించుకొని అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి వంట చేసుకొని తిని వాళ్ళందరూ కూడా సాయంకాలం వరకు కూడా ఇక్కడే ఉండి ఎంతో సరదాగా కూడా గడుపుతున్నారు. ఈ ఆషాఢ మాసంలో గోల్కొండ అమ్మవారికి 9 రకాల పూజా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. మనకి ఆషాఢ మాసంలో ఎక్కడా లేని విధంగా గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక ఎల్లమ్మ తల్లికి 9 రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇక ఈ రోజు ఒడిబియ్యము, బోనాల సమర్పణ అనేది ఉంటుంది. మనకి వచ్చే గురువారము అమ్మవారికి తొట్టెల సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం మరి ఒక పూజ. ఇట్లా మనకి ఆషాఢ మాసం వెళ్ళేంత వరకు కూడా ప్రతి గురు ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక అనేక మంది వచ్చి తమ మొక్కులను కూడా చెల్లించుకుంటూ ఉంటారు. దాదాపు 350 నుంచి 400 మెట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి బోనం ఎత్తుకొని శివసత్తుల పూనకాలతోటి, డప్పు చప్పులతోటి, పోతురాజుల విన్యాసాలతోటి ఎంతో సంతోషంగా భక్తులందరూ కూడా ఆ బోనాలను ఎత్తుకొని అమ్మవారి గుడి వద్దకు వెళ్తూ ఉంటారు. అసలు అలసట అనేదే లేకుండా ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా తల్లికి బోనం సమర్పించడానికి
ఉర్రూతలూగుతూ ఉంటారు. అదే విధంగా వారితో పాటు వచ్చేటువంటి వారు కూడా అంతే ఉత్సాహంతో కొండపైకి ఎక్కి వెళ్తూ ఉంటారు. సో దాదాపు 350 మెట్లు ఎక్కి పైన ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలను సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు కూడా గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ మనకు ఇదే విధంగా కోలాహల వాతావరణంతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, గేట్ దగ్గరే మనకు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. ఇక ఈ దారులన్నీ కూడా మొత్తంగా గేటు నుంచి అమ్మవారి ఆలయం వరకు మనకు దారులన్నీ కూడా భక్తులతోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆషాఢ మాసం బోనాల జాతరలో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో, కేవలం గోల్కొండ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాదు, నగర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, అదేవిధంగా ఈ బోనాల సందడి ఇదంతా కూడా దగ్గర నుంచి చూసి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆ తల్లిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడి నుంచి కోట పైకి అలసట అనేదే లేకుండా వెళ్తున్నామని, అంత పైకి ఎక్కిన తర్వాత కూడా ఆ తల్లిని ఒక్కసారి చూసి దర్శనం చేసుకుంటే చాలు తాము అప్పటి వరకు నడిచింది అదంతా కూడా మర్చిపోయి మనసుకు ఎంతో ఉల్లాసంగా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనేది కూడా భక్తులు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ ఆషాఢ మాసం అంతా కూడా నగర వ్యాప్తంగా గల్లీ గల్లీలలో ఎక్కడ చూసినా సరే మనకు గ్రామ దేవతలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణ ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ బోనాల సమర్పణతో పాటు మనకి ఘటాల ఊరేగింపు అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. సో అమ్మవారికి తమ స్థాయిలకు అనుగుణంగా జనాలందరూ, భక్తులందరూ కూడా తొట్టెల సమర్పణ అనేది చేస్తూ ఉంటారు. కేవలం బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించడం మాత్రమే కాదు, తమ స్థాయికి అనుగుణంగా విభిన్న అంతస్తులలో 3 అడుగుల నుంచి 33 అడుగుల వరకు తొట్టెలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక గోల్కొండ కోటకి వచ్చేటువంటి భక్తులకు, జనాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలను అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మెడికల్ సదుపాయము, అంబులెన్స్ సదుపాయము, మొబైల్ టాయిలెట్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఈ ఏడాది ప్రత్యేకంగా దాదాపు 500 మంది మహిళా వాలంటీర్లు కూడా మన గోల్కొండ బోనాల జాతరలో పాల్గొంటున్నారు. వీరు మహిళా భక్తులకి, అదేవిధంగా జనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి క్యూ లైన్ల దగ్గర, అదేవిధంగా మెట్ల మార్గంలో కూడా ఉంటూ వారికి ఎక్కడికక్కడ వాటర్ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి, మెడికల్ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి అనేది గైడ్ చేసుకుంటూ వాటర్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు. సో తొలిసారిగా మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళా వాలంటీర్లు కూడా ఉన్నారు. దీంతో పాటుగా గోల్కొండ బోనాల జాతరకు లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు కాబట్టి పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, అదేవిధంగా ఈవ్ టీజింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు మఫ్టీలో లేడీ కానిస్టేబుల్స్ ని, షీ టీమ్స్ వాళ్ళని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి మహిళా కానిస్టేబుల్స్ కూడా అందుబాటులో ఉన్నారు. చాలా మంది యూనిఫామ్ లో, అదేవిధంగా మఫ్టీలో కూడా అందుబాటులో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగకుండా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సో ఒకసారి మనం చూడొచ్చు, మనకి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. సో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో ఈసారి గోల్కొండ బోనాల జాతర ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జరిగేలాగా చూసుకుంటున్నారు. సో విజువల్స్ లో చూడొచ్చు, సమయం గడుస్తున్న కొద్దీ మనకు ఆ రద్దీ అనేది విపరీతంగా పెరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులైతే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవడము, బోనాలను సమర్పించడము, తొట్టెలను సమర్పించడము, ఈరోజు ప్రధానంగా అమ్మవారికి సంబంధించి కూడా ఒడిబియ్యము, సారె వంటివి కూడా ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. సో లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్లేంత వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అడుగడుగున మనకి పోలీస్ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ వీరందరూ ఉండి ఎప్పటికప్పుడు భక్తులకి ఎట్నుంచి వెళ్ళాలి, ఎట్నుంచి బయటికి రావాలి అనేది కూడా గైడ్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యానర్లను కూడా కట్టడం జరిగింది. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూసినట్టయితే ఇదంతా లోపలికి వెళ్లే ఎంట్రన్స్. వన్స్ మనం గేట్ లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత పెద్ద దర్వాజా ఉంటుంది. ఆ దర్వాజా వద్ద శివసత్తులు నృత్యాలు చేసుకుంటూ ఆ డప్పు చప్పులకు అనుగుణంగా వారందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా బోనం ఎత్తుకొని వెళ్తుంటారు. సో అక్కడ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు అక్కడ వాలంటీర్లు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా
కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. అమ్మవారి గుడికి ఏ విధంగా వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత నాగమ్మ పుట్ట దగ్గరికి మనకు వేప చెట్టు ఉంటుంది, అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఎక్కడికక్కడ కూడా మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తెలిసే విధంగా మనకి బ్యానర్లను కూడా కట్టడం జరిగింది. సో ఈ ఏడాది బోనాల జాతర ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్నుల పండుగగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. శివసత్తులు కూడా ఈసారి ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను చేయడము, గత ఏడాది జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళలు, పెద్దవాళ్ళు అందరికీ ప్రతి ఏజ్ గ్రూప్ కి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఈ ఆషాఢ మాసంలో ప్రతి గురువారము, ఆదివారము గోల్కొండ ఎల్లమ్మ తల్లికి ఇదే విధమైనటువంటి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, బోనాలను సమర్పించడము వీటన్నింటిని కూడా చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలము గోల్కొండ పరిసర ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంటుంది.